ప్రభుత్వ కాలేజీల్లో చాక్ పీసులు కూడా కరివేట. చాక్ పీసులకు పైసలు లేవు. ఈయన దగ్గర చాక్ పీసులకు పైసలు లేవు కానీ మూసి పునరుజ్జీవానికి పైసలు వస్తాయి, ఫోర్త్ సిటీ కట్టడానికి పైసలు వస్తాయి, మెట్రోను కొనడానికి పైసలు వస్తాయి. ఎందుకంటే పైసలు వచ్చుడు కాదు, దీని కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ పనులు చేస్తారు. కానీ ఇలా ప్రభుత్వ కాలేజీలో చాక్ పీసులకు కూడా పైసలు లేవు. మరి ఈ పైసలు ఎవరిస్తారు? చాక్ పీసులకు కూడా పైసలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హ్యాట్సాప్ చెప్పాలి. మీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఏవి చెప్పిగా చాక్ పీసులకు పైసలు లేవట. ఇగో ప్రభుత్వ కాలేజీలు తెరుచుకున్నాయి, విద్యార్థులు జేరీళ్ళు, అధ్యాపకులు కూడా వస్తున్నారు. కానీ తరగతి గదిలో బ్లాక్ బోర్డులు మాత్రం బోసిపోతున్నాయి. చాక్ పీసులు లేక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతున్నది. కళాశాలల్లో రోజువారీ ఖర్చులకు నిధులు కేటాయించకపోవడంతో అధ్యాపకులు అవస్థ పడాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే ఈసారి 10వ తరగతి ఫలితాల్లో 95% పైన ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినాయి. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రోజు వారి ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. ఒక్కో విద్యార్థికి 25 చొప్పున ఏడాదిలో 2 సార్లు అందిస్తారు. ఈ నిధులతోనే తరగతి గదిలో అధ్యాపకులు ఉపయోగించే చాక్ పీసులు, డస్టర్లు కొనుగోలు చేస్తారు. అయితే ఈసారి కాలేజీలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ నిధులు విడుదల కాలేదు. తరగతి గదిలో చాక్ పీసులు లేకపోవడంతో బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని కాలేజీ ప్రిన్సిపాల్ వాపోతున్నారు. 1,00,000కు పైగా జీతం తీసుకుంటున్నారు, చాక్ పీసులు తెచ్చుకోలేరా అని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారని ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకరు చెప్పడం జరిగింది. ఎందుకు తెస్తారు వాళ్ళు? 1,00,000 జీతాలు, 1,00,000 కాదు 2 లక్షల జీతాలు తీసుకుంటారు. చాక్ పీసులు ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు? ఉన్నది ఏమైనా జీవ కాపీలకు ఇట్లా మీరు 2 లక్షల జీతాలు ఇస్తారు కాబట్టి ఈ చాక్ పీసులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, డస్టర్లు ఇట్లా కొనుక్కొచ్చుకొని ఉన్నదా ఏమన్నా? మీరు ఇవ్వాలి కదా. దీనిపైన ముందస్తు ప్రణాళిక ఏమి ఉండదు. కానీ మూసి ప్రాజెక్టు పునర్జీవం అంటే 3 ఏళ్ల కింద ముంగటించనే వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి రాగానే చలో మూసి పునర్జీవం అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టిండు దాన్ని. మరి అదేమో ముందు జాగ్రత్తగా ముందు ముచ్చట ఏమో ఆలోచించినవు. మూసి కానీ, మెట్రోను కానీ, ఫోర్త్ సిటీ కానీ. మరి కాలేజీలు స్టార్ట్ అవుతాయి, బళ్ళు స్టార్ట్ అవుతాయి. మరి బడిలోకి పుస్తకాలు ముందర పోవాలి, చాక్ పీసులు ఇవ్వాలన్నటువంటి సోయి ఉండాలి కదా కొంతమైనా. మీరు నడిపేది సర్కారే కదా నడిపేది. మీరు ఈ పాన్ షాపులో లేకపోతే ఉంటే ఇంకా వెరైటీ కాదు, టిఫిన్ సెంటర్ కాదు కదా నడిపేది. సర్కారు నడపడానికి కొంత సోయి ఉండాలా. విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉండవు, కొంత సోయి తెచ్చుకో. ఒకవేళ నీకు ఇబ్బంది ఉంటే ఇక నేను ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన పనులే నేను చూసుకుంటా, ఈ కమిషన్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా నేనే దగ్గర నుండి చూసుకుంటా కాబట్టి వీటన్నిటి కూడా నేను చూడలేకపోతున్నప్పుడు ఆ శాఖ వేరేటోళ్ళకి ఇర్రి. చాలామంది ఉన్నారు, మీ దాంట్లోనే చాలామంది ఉన్నారు, వాళ్ళకే ఇవ్వండి. మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఇవ్వండి. విద్యాశాఖ మంత్రిగా నువ్వుండి కనీసం చాక్ పీసులకు కాలేజీలలో పైసలు లేవు, చాక్ పీసులు దిక్కు దివాన లేదు అంటే ఏమనాలి మిమ్మల్ని చెప్పురిగా. ఇది మన తీరు. అందుకని నేను చెప్తా ఉన్నా కదా, ఈ మీసాలకు సంపంగి నూనె పెట్టుకుని బంద్ చేయరు. వాడు వేడి చర్చ జరిగేది అది ఇక్కడ, ఏది మూసి పునర్జీవం పైన. మరి దీని మీద ఎందుకు జరగదు?